నమస్కారం. ఈరోజు నేను నీల సరస్వతి దేవి గురించి చెప్తాను. నీల సరస్వతి దేవి సాధన వలన మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ముఖ్యంగా ఎవరైతే నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించదలుచుకున్నారో, లేదంటే గుహ్య విద్యల్లాంటివి వాళ్ళకి ఆసక్తి ఉంటుందో, నీల సరస్వతి దేవి వలన వాళ్ళకి ఈ విద్యలనేవి తేలిగ్గా అబ్బుతాయి. నేను గతంలో దశ మహావిద్యల మీద సీరీస్‌లో తారాదేవి మీద వీడియో చేసి ఉన్నాను. తారాదేవి కృప వలన మనం ఆధ్యాత్మికంగా ఏ రకంగా ఎదుగుతాము, ముఖ్యంగా కుండలిని జాగృతం అయిన వాళ్ళకి, లేదంటే ఆధ్యాత్మిక జాగృతి జరిగే వారికి తారాదేవి ఒక ఆశీర్వచనం ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను దాంట్లో వివరించాను. తారాదేవి ఒక్క రూపమే నీల సరస్వతీ దేవి. ఈవిడ సరస్వతీ దేవిలా వీణ పట్టుకుంటారు. తంత్ర పద్ధతిలో మీకు మన లోపల చాలా నిగూఢంగా ఉండేటువంటి జ్ఞానం ఏదైతే మామూలుగా మానవాళికి అందుబాటులో ఉండదో, యోగులకు, సిద్ధులకి వాళ్ళకి ఈ జ్ఞానం అనేది సహజంగా ఆధ్యాత్మిక ప్రక్రియ వాళ్ళ దేహంలో జరిగినప్పుడు వాళ్ళకది అందుబాటులోకొస్తుంది. అలాంటి జ్ఞానం మనం ఇంకా మన దేహంలో ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలు కాకున్నా గూడా, ఆ జ్ఞానాన్ని మనం నీల సరస్వతీ దేవి కృప వలన మనం దాన్ని సంపాదించుకోగలుగుతాం. అయితే ఇక్కడ నీల సరస్వతీ దేవి మనల్ని మన లోపల అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి జ్ఞానంతో ఈవిడ కలుపుతారు. ఈ అన్‌కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి అంటే, నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. మనస్సు అనేది మీరు ముఖ్యంగా భావోద్వేగ పరంగా చూసినట్టయితే, రకరకాల భావోద్వేగాలు ఇవి జలతత్వం. అందుకనే మనస్సుని నేను వివరించేటప్పుడు ఎక్కువగా జలతత్వంగా చెప్తూ ఉంటాను. అయితే మీకిక్కడ సముద్రంలో మంచు ముక్క అనేది తేలుతోంది. పైన కనిపించేటువంటి మంచు ముక్క మనం చూసామంటే, ఆ మట్టుకే ఉంది అని అనుకునేటువంటి ఒక భ్రమ మనకి ఏర్పడొచ్చు. అయితే ఈ పైనున్నటువంటి మంచు ముక్క మన చేతనా స్థితి. ఏదైతే వేకువ స్థితిలో ఉంటామో దీన్నే వాడతాము. దాని కింద నీటి అడుగున మనకి తెలియనిది అంటే ఇది మన గురించి మనకు తెలియని విషయాలన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. అంటే ఇది ఉందని గూడా మనకి తెలీదనమాట. ఇది మనకి ఆధ్యాత్మిక జాగృతి జరిగినప్పుడు తెరుచుకుంటుంది. ఎన్నో జన్మాల కర్మలు, మన ఎన్నో జన్మాల సంగతులు, మన కోపం, దుఃఖం అన్నీ ఇక్కడే ఉంటాయి. దానికంటే అడుగున ఉండేది అన్‌కాన్షియస్ మైండ్. ఇది ఇంకా అసలు మన చేతికి అందదు. అంటే మనకేంటంటే ఈ అన్‌కాన్షియస్ మైండ్ అందుకోవాలన్నా కొంతవరకు సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకోవాలి. ఒక మామూలు మనిషికి ఏంటంటే సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ మైండ్ అందుబాటులో ఉండవు. ఈ అన్‌కాన్షియస్ మైండ్‌లో మరి ఏముంటుంది అంటే సమష్టి మానవాళికి సంబంధించినటువంటి జ్ఞానం అక్కడ ఉంటుంది. ఈ జ్ఞానం మనకెప్పుడు అందుబాటులోకొస్తుందంటే, మన దేహంలో ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలై, కుండలిని జాగృతము, ఆధ్యాత్మిక జాగృతము మనకి మొదలైనప్పుడు ఏమవుతుందంటే, సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెరుచుకోవటం వల్ల ఒక స్థాయిలో మనం అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం అందుకోగలుగుతాం. ఇది ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. కాకపోతే ఎవరిలో అయితే ఇంకా ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలు కాలేదో, కానీ వాళ్ళకి మార్మిక జ్ఞానం అంటే చాలా ఇష్టము. అది నేర్చుకునే ఉద్దేశం వాళ్ళకుందో, అలాంటి వాళ్ళకి సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకోలేదు కాబట్టి, అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న జ్ఞానం వాళ్ళ చేతికి అందదు. ఒకవేళ నేర్చుకునే ప్రయత్నం చేసినా సరిగ్గా అవ్వదు. ముఖ్యంగా ఇప్పుడు మీరు జ్యోతిష శాస్త్రం తీసుకోండి. అది కూడా సమిష్ట మానవాళి స్థాయి అంటే అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది ఆ జ్ఞానం. ఎవరైనా వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ తెరుచుకోలేదనుకోండి, ప్రక్రియ వాళ్ళ దేహంలో మొదలు కాకపోవటం మూలంగా, వాళ్ళకి ఎంత జ్యోతిష శాస్త్రం నేర్చుకున్నా కూడా, ఆ జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళు భయంలోంచో, ఆశలోంచో, ఈ రకంగానే దాన్ని వాళ్ళు అనలైజ్ చేస్తారు. సరిగ్గా జ్యోతిష్యం మనకి వంటబట్టాలి అంటే, మనకి కాన్షియస్ స్టేట్‌లో అంటే మన జాగృత స్థితిలో మటికే అంతవరకే మన చేతనా స్థితి పనిచేసినట్టయితే, చాలా నిగూఢమైనటువంటి జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన విషయాలు మనం ఎంత నేర్చుకునే ప్రయత్నం చేసినా అవి మనకి అందుబాటులోకి రావు. మనకు వంట పట్టవు అంతే అవి. ఎందుకు వంట పట్టవు అంటే
దాన్ని అందుకోగలగాలి అంటే మన లోపల అన్‌కాన్షియస్ మైండ్ స్థాయికి మన చేతనా స్థితి పనిచేయాలి. అది పనిచేయదు కాబట్టి మనం ఏదో పుస్తకాలు రెఫర్ చేసుకుంటూ, వీళ్ళతో వాళ్ళతో దాన్ని చర్చించుకుంటూ, మనకి ఏదో అందనట్టుగా, అర్థమై అర్థం కానట్టుగా, ఎంత నేర్చుకున్నా కూడా అబ్బనట్టుగా ఉంటుందన్నమాట. ఇది మామూలుగా ఇలాంటి విద్యలకి సంబంధించిందంతా ఈ జ్ఞానం అంతా అన్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంటుంది. ఇలాంటి జ్ఞానం మీకు మీ దేహంలో ఇంకా మీకు ఆధ్యాత్మిక జాగృతి జరగలేదు. అయినా నేను నేర్చుకోవాలి అంటే నీల సరస్వతి సాధన వలన ఇది మీకు అందుబాటులోకి వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మరి అన్‌కాన్షియస్ మైండ్‌లో ఏముంటుంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అన్‌కాన్షియస్ మైండ్‌లో సమిష్టి మానవాళికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా అక్కడే ఉంటుంది. అంటే మన పూర్వీకులు ఒక జ్ఞానం, నమూనాలు ఆహ్, అంటే ఉదాహరణకి మనుషుల్లో రకరకాల వ్యక్తిత్వాలుంటాయి. రకరకాల వ్యక్తిత్వ నమూనాలు, రకరకాల వస్తువులు భూమి మీద మీకు కనిపిస్తాయి. వాటి ప్రోటోటైప్స్ అంతా మీకు అక్కడే ఉంటాయి. అక్కడ మీకు పై స్థాయి జ్ఞానం. ఏ జ్ఞానం అయితే మనకి పుస్తకాల్లోంచి రాదో, ఒక విశ్వంతో ఒక సంబంధం ఏర్పరచుకున్నాక పై స్థాయి ఆధ్యాత్మిక శక్తి ద్వారా మనకి కొంత జ్ఞానం, ఆత్మజ్ఞానం లాంటిది ఇక్కడే మీకు అది దొరుకుతుంది. అంతేకాకుండా సృజనాత్మకత. కొంతమందికి చాలా అద్భుతంగా కవిత్వాలు రాసేస్తారు. చక్కగా వాళ్ళు ఆహ్, కథలు రాయగలుగుతారు. ఇలాంటి ప్రతిభ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? చాలా వేరేగా ఆలోచిస్తారు వాళ్ళు. మామూలుగా అందరూ ఆలోచించినట్టుగా ఆలోచించరు. ఇంత సృజనాత్మకత ఒక మనిషిలో రావాలి అంటే అన్‌కాన్షియస్ మైండ్‌లోకి వాళ్ళు కొంతవరకు వాళ్ళ శక్తి అక్కడి వరకు వెళ్లి పనిచేస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. వేరే వాళ్ళకి అందని జ్ఞానం వీళ్ళకి అందుతుంది. జ్యోతిష్య శాస్త్రం. మీకు టారో కార్డ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు వాడుతూ ఉంటారు. టారో కార్డ్ గూడా దాని మీద కనిపించేటువంటి చిహ్నాలు ఇవన్నీ గూడా అన్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి. మన పురాణాలు అంటే ఒక సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళ గాథలు, వాళ్ళ పురాణాలు, ఇతిహాసాలు అనేవి ఈ సమిష్టి స్థాయిలో వాళ్ళ ఆ సంస్కృతికి సంబంధించినటువంటి అన్‌కాన్షియస్ మైండ్ స్థాయిలో ఉంటాయి. ఎవరికైనా అక్కడ ఆధ్యాత్మిక శక్తి గనక బాగా పెరిగితే, వాళ్ళు ఆ స్థాయి వరకు ఎదిగినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి పురాణాలని వీళ్ళు చూసి వీళ్ళు మళ్ళీ పుస్తకాల్లో రాయగలుగుతారు. ఇప్పుడు మనకి రామాయణం, మహాభారతం అలా వచ్చినవే. యోగులు చూసి రాసినది, ఋషులు చూసి రాసినవి ఇవన్నీ. కాబట్టి వాల్మీకి, వ్యాస మహర్షిలాగా వీళ్ళెలా రాయగలిగారు? అన్‌కాన్షియస్ మైండ్‌లో ఈ పురాణాలది అక్కడుంది. ఆ గాథంతా అక్కడుంది. అది చూసి వీళ్ళు రాయగలిగారు. అంటే వీళ్ళలో శక్తి అన్‌కాన్షియస్ మైండ్ స్థాయి దాకా వెళ్ళిందనమాట. అంతే కాకుండా అన్‌కాన్షియస్ మైండ్‌లో ఆర్కిటైప్స్ అనేవుంటాయి. ఆర్కిటైప్స్ అంటే మానసికంగా మనం ఆలోచిస్తే గనక మనుషుల్లో రకాలుంటారు. మనం ఈ నమూనాలు ఎలాంటి నమూనాలంటే, ఆ మనిషిని చూడంగానే మనం ఇలా గుర్తుపట్టేస్తాం. ఉదాహరణకి మామూలు సాదా చీర కట్టుకొని ఇంట్లో పనిచేసే మహిళను చూసి ఎవరైనా తల్లి అంటారు. అవునా? పట్టు బట్టలు కట్టుకుని సింహాసనం మీద కూర్చుంటే రాజు అని అంటాం. చిరిగిపోయిన బట్టలేసుకొని, చిప్ప పట్టుకొని తిరుగుతూ ఉంటే బిచ్చగాడు అని గుర్తుపట్టేస్తాం. ఇలాంటి వాళ్ళని మనం అన్ని సంస్కృతుల్లో గుర్తుపడతాం. వీళ్ళంతా ఏంటి మనుషుల్లో రకాలు, నమూనాలు. ఈ నమూనాల్ని ఆర్కిటైప్స్ అని అంటాం. ఈ నమూనాలకి వాళ్ళు ఆలోచించే ధోరణి వాళ్ళకుంటుంది. వాళ్ళ ప్రవర్తనా ధోరణి వాళ్ళకుంటుంది. అదంతా నమూనా నుంచి వస్తుంది. దీన్నే ఆర్కిటైప్స్ అని అంటాం. ఇవన్నీ గూడా అంటే మనుషులు ఏ రకంగా భూమి మీద బ్రతుకుతారు, వాళ్ళ జీవితాలు ఏ రకంగా గడుస్తాయి, వాళ్ళల్లో హెచ్చుతగ్గులు, రకరకాల పాత్రలు ఎవరెలా పోషిస్తారు అనేది మొత్తం సమాచారం మీకు అన్‌కాన్షియస్ మైండ్ నుంచే వస్తుంది. దాని ఆధారంగానే మనం భూమి మీద బ్రతుకుతాం. కాకపోతే ఈ సంగతి మనెవరికీ తెలియదు. ఇది తెలియకుండా మన మీద ప్రభావితం చూపేటువంటి జ్ఞానం. మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఈ జ్ఞానం అక్కడి నుంచి వస్తుందన్న సంగతి మన గ్రహింపుకి వస్తుంది. అన్‌కాన్షియస్ మైండ్‌తో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి దేవుడితో సంభాషించగలగటం. అంటే మీకు రకరకాల గొంతులు, నాదాలు ఇవన్నీ మీకు వినిపించటం. మార్మిక జ్ఞానం అకల్ట్ నాలెడ్జ్ అంటారు చూడండి. గుహ్య విద్య అని. ఇది ఎలా చేయొచ్చు? చాలామంది చేస్తూ ఉంటారు. వశీకరణ విద్యలని, ఇంకేవో విద్యలని, తంత్ర విద్యలని. ఇవన్నీ ఆ జ్ఞానం అంతా అక్కడే ఉంటుంది. రకరకాల మార్మిక చిహ్నాలు, దైవిక జ్ఞానం,
మీకు యంత్రాలు కనిపిస్తాయి. యంత్రాల ఒక అర్థం, దేవతా రూపాల ఒక అర్థం మనకి తెలియటం. మీకు రకరకాల జంతువులు వాహనాలుగా ఉంటాయి దేవతలకి. ఆ జంతువుల నమూనాలు గూడా మీకు అన్‌కాన్షియస్ మైండ్ నుంచే వస్తాయి. వాటికక్కడ అర్థాలుంటాయి. అందుకనే ఎవరికైనా ముందు అన్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుందనుకోండి, ముందు వాళ్ళకి కనిపించేది గుర్రం రూపం ఉన్నటువంటి ఒక మనిషి దేహంతో ఉన్నటువంటి గుర్రం రూపం కనిపిస్తుంది వాళ్ళకి. అంటే గుర్రం మొహం, మనిషి దేహం అన్నమాట. ముందది కనిపిస్తుంది చిహ్నంగా. తర్వాత చాలా రకాలైనటువంటి దేవతా వాహనాలు కనిపిస్తాయి మీకక్కడ. ఎందుకంటే ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే. వాటికక్కడ అర్థాలుంటాయి. మనం ఇక్కడ భూమి మీద చూసే ప్రతి రూపానికి ఒక అర్థం ఉంటుంది. అది మనకి ఈ స్థాయిలో అర్థం కాదు. కానీ దీని అర్థం అన్‌కాన్షియస్ మైండ్ స్థాయిలో ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి రకరకాల సమాధి స్థితులు, రకరకాల ధ్యాన స్థితుల్ని మనం అనుభవించేటప్పుడు దాని అర్థం గూడా మనకి అక్కడి నుంచే వస్తుంది అన్‌కాన్షియస్ మైండ్ స్థాయి నుంచి. కొంతమందిలో అద్భుతమైనటువంటి సిద్ధులు ఉంటాయి. తంత్రజ్ఞానం ఉంటుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి పశుతత్వాన్ని జయించగలిగేటువంటి శక్తి, ఆ జ్ఞానం వాళ్ళకొస్తుంది. మనకి గురువుల నుంచి ఒక రకంగా మనకి మార్గ దర్శకత్వం అనేది ఇదంతా గూడా అన్‌కాన్షియస్ మైండ్ స్థాయి నుంచి మనకొస్తుంది. తర్వాత ఎన్నో జన్మల కర్మ నుంచి ఎలా బయటపడాలి? కర్మ అనేది ఏ రకంగా మన మీద పనిచేస్తుంది? ఇదంతా జ్ఞానం గూడా అక్కడే ఉంటుంది. తర్వాత సైకాలజీ, పారాసైకాలజీ, కళలకు అర్థాలు ఇలా మీకు ఈ సబ్జెక్ట్స్ మీరు చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయంటే దీంట్లో ఎంత జ్ఞానం ఉంటుందంటే, ఎన్ని రహస్యాలుంటాయంటే, ఇవన్నీ ఆ సమిష్టి మానవాళి స్థాయి అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. ఇప్పుడెవరైనా జ్యోతిష్య శాస్త్రం నేర్చుకుంటున్నారనుకోండి, వాళ్ళ దేహంలో ప్రాణశక్తి ఇప్పుడు అన్‌కాన్షియస్ మైండ్ అంటే మీకు ఈ భాగం పైన యూనివర్సల్ మైండ్ ఈ భాగంలో ఉంటుందది. దాని తాలూకు కొంత శక్తి మన గర్భంలో గూడా పనిచేస్తుంది. అదెక్కడో నేను చెప్తాను. కాకపోతే మనకి మన దేహంలో ప్రాణ ప్రవాహం ఇక్కడి దాకా చేరందే మనం అందుకోలేము ఈ శక్తిని. ఈ అన్‌కాన్షియస్ మైండ్ మనకర్థం కాదు. ఇక్కడికి చేరాకే మనకి మార్మిక చిహ్నాలు కనిపిస్తాయి. తల లోపల మూడో కన్ను తెరుచుకోవడం, మార్మిక చిహ్నాలు, రకరకాల రూపాలు కనిపించటం, జియోమెట్రికల్ సింబల్స్ కనిపించటం అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇవన్నీ అన్‌కాన్షియస్ మైండ్‌తో లింక్ అయినవే. కానీ ఒక మామూలు మనిషి ఎవరి దేహంలో అయితే ఇంకా ఆధ్యాత్మిక జాగృతి మొదలు కాలేదో, ఇలాంటి జ్ఞానం నేను సంపాదించాలి నాకిది అందుబాటులోకి రావాలి అనుకున్న వాళ్ళు నీల సరస్వతీ దేవి అమ్మని గనక కొలిస్తే, ఆవిడ సాధన చేస్తే, ఆవిడ చాలా తేలిగ్గా మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు. మీరు జ్యోతిష్య శాస్త్రం నేర్చుకునేటప్పుడు, ఆ జ్యోతిష శాస్త్రంతో పాటు మీరు నీల సరస్వతి సాధన చేశారనుకోండి, మీకు నేర్చుకునేటువంటి జ్యోతిష్య శాస్త్రం చక్కగా మీకు అర్థమవుతుందనమాట. ఇక్కడ చూడండి ప్రాణ ఇలా పైకెళ్ళాలి వెన్నులోంచి. లేదంటే వెన్ను పక్కల నుంచి కూడా పైకెళ్తుంది. ఇటు పక్క నుంచి పైకెళ్ళటం మనకి అర్థం అర్థమవుతుంది మనకి. అలా పైకి కాస్త ఈ మటుకు వెళ్తేనే మనకి అన్‌కాన్షియస్ మైండ్ చేరగలుగుతాం. కానీ ఇదంతా కాకుండా మాకు జ్యోతిష్యం వచ్చేసేయాలి అంటే నీల సరస్వతి దేవి సాధన అనేది ఒక సాధన. ఇంకా వేరే తంత్ర పద్ధతుల్లో వేరే దేవతా ఉపాసనల వల్ల కూడా మనకది సాధ్యం అవుతుంది. కాకపోతే ఇక్కడ నేను నీల సరస్వతి దేవి గురించి చెప్తున్నాను కాబట్టి, నేను ఆవిడ వరకే మాట్లాడుతున్నారు. ఆవిడ శరీరం రంగు చూసారు అంటే నీలం. నీలం ఏంటి? అనంతానికి చిహ్నమైనది నీలం. మనకి నీలానికి ఆ రంగుకి తర్వాత ఆధ్యాత్మిక ప్రక్రియలో జరిగేటువంటి స్వస్థత ఎన్నో జన్మల కర్మల నుంచి దుఃఖం నుంచి మనకి స్వస్థత అనేది ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. దాని రంగు కూడా నీలమే. మీకు నేను భద్రకాళి దేవి మీద వీడియో చేసి ఉన్నా. భద్రకాళి దేవి రూపం నీలం. భద్రకాళి దేవికిను మనకి స్వస్థత పొందటానికి సంబంధం ఏంటో దాంట్లో చక్కగా వివరించాను. మీరు ఆ వీడియో చూడనట్టయితే చూడండి. దానికి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను కింద. అయితే ఇక్కడ నీలం రంగు అనంతాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా స్వస్థతని సూచిస్తుంది. పైగా అనంతం అనేసరికి ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే అన్‌కాన్షియస్ మైండ్. ఇప్పుడు మనం పైకి తలెత్తి చూస్తే ఆకాశం నీలం రంగులో ఉంటుంది. అంటే దాని రంగు నీలమని కాదు, మనకి ఆ రంగులో కనిపిస్తుంది. ఆకాశం అనంతం.
అసలైతే సూర్యరశ్మి లేకపోతే మీకు ఆకాశం నల్లగా ఉంటుంది. నలుపు ఒక రకంగా అనంతానికి చిహ్నం అని కూడా అనుకోవచ్చు. నలుపుకి దగ్గరలో ఉండేది నీలం రంగు. మనకి సరస్వతీ దేవిని మామూలుగా చదువుల తల్లిగా, మనం విద్యా దేవతగా మనం కొలుస్తాం. అయితే మన దేహంలో సరస్వతీ నాడి అనేది ఉంటుంది. సరస్వతీ నాడికి, సరస్వతీ దేవికి లింక్ ఉంటుంది. ఈ సరస్వతీ నాడి అనేది మనకి మూలాధారంలో మొదలై, ఇక్కడ నేను పసుపు రంగు యారో పెట్టాను చూడండి. మీకిక్కడ చూసారంటే ఇంచుమించు ఆకుపచ్చ రంగులో ఒక నాడి వెన్ను కింద భాగం నుంచి, ఇది మూలాధారం కింద ఉన్నది. పైకి మీకు మణిపురం దగ్గర అంటే కడుపు భాగంలో మళ్ళీ అక్కడ కనెక్ట్ అవుతుంది మణిపురానికి. మళ్ళీ ఇక్కడ గుండె భాగంలో అంటే ఇట్లా సైడ్‌కి ఇట్లా పక్క నుంచి వెళ్తోంది నాడి. ఇలా. ఎడమ వైపు నుంచి దేహంలో వెళ్తోంది. ఎడమ వైపు ఉంది కాబట్టి ఇది స్త్రీ తత్వం ఉన్నటువంటి నాడి. ఇది ఎక్కడెక్కడ కలుస్తోంది, ఏ చక్రానికి కలుస్తోందంటే స్వాదిష్టాన చక్రానికి కలవకుండా మణిపుర చక్రం దగ్గర కలుస్తోంది. అనాహత చక్రానికి మళ్ళీ ఇక్కడ సెంట్రల్ స్పైనల్ కార్డ్‌తో దగ్గరికొస్తోంది. మళ్ళీ ఇలా విశుద్ధి దగ్గర ఇటు మళ్ళీ ఇక్కడికొస్తోంది. మళ్ళీ ఆగ్నేయ చక్రం దగ్గర మళ్ళీ ఇటువైపు వస్తోంది. ఇలా మళ్ళా తలలోకెళ్తోంది. కానీ ఇది సహస్రారానికి చేరట్లేదు. అయితే ఈ నాడిలోంచి ప్రాణ అనేది మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో మొదలైనా, లేదు మన దేహంలో కుండలిని ప్రక్రియ మొదలైనా సరస్వతి నాడిలోంచి ప్రాణ సంచలనం అనేది జరగాలి. అలా ప్రక్రియ మొదలు కాకముందు మనకి దీంట్లోంచే వెళ్తుంది. మనకి తెలుస్తుంది ప్రవాహం. ఈ సరస్వతి నాడి ఎక్కడికెళ్తుంది అంటే అన్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్లి కనెక్ట్ అవుతుంది. అందుకనే మనకి పూర్వం ఇప్పటికీను మనం ఏం చేస్తాం, పిల్లలకి అక్షరాభ్యాసం చేయించినప్పుడు సరస్వతీ దేవికి మనం పూజ చేయిస్తాం. ఎందుకు? సరస్వతి నాడి మన దేహంలో యాక్టివేట్ అయినప్పుడు సరస్వతీ దేవి కృప వలన ఈ అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి జ్ఞానం, ఇది ఎలాంటి జ్ఞానం అంటే మనకి విద్యను నేర్పించేటువంటి జ్ఞానం, మనకి కళల్ని నేర్పించేటువంటి జ్ఞానం. అంతేకాకుండా క్రీడలు, రకరకాల ఆటలు ఉంటాయి చూడండి, క్రికెట్, ఫుట్‌బాల్ ఇవన్నీ బాగా ఆడాలంటే మీ ఒంట్లో దేహ బలం ఉండాలి. మీరు పుష్టిగా ఉండాలి. కండరాలు బలంగా ఉండాలి అంటే ఇదంతా సరస్వతీ దేవి కటాక్షమే. మీకు ఆట అర్థం కావాలి. అందుకనే పిల్లలతో మనం సరస్వతీ దేవి కటాక్షం కోసం మనం ప్రార్థన చేయిస్తాం. ఎందుకు? ఈ నాడి తిన్నగా అన్‌కాన్షియస్ మైండ్‌కెళ్తుంది. అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న జ్ఞానం ఈ నాడిలో గనక మనకి చక్కగా ప్రాణ ప్రవాహం ఏర్పడితే అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి జ్ఞానం మనకి అందుబాటులోకి వస్తుంది. ఈ నాడిని మనం మన దేహంలో ఎక్కడ ఏ నర్వస్ సిస్టమ్‌లో ఏ నర్వ్‌తో మనం సరితూగి చూడొచ్చు అంటే మనకి వెంట్రల్ వేగస్ నర్వ్ అని ఎడమ వైపున పైకెళ్తుంది. ఎడమ చెవిలోకెళ్ళి తలలోకెళ్తుంది. అయితే ఈ సరస్వతి నాడి కొంతవరకు ఈ వేగస్ నర్వ్‌ని వాడుకొని వెళ్తుంది. కొంత వేరే నరాన్ని వాడుకుంటుంది. నాకు అర్థమైంది ప్రక్రియలో ఏమిటి అంటే, కొంత వేగస్ నర్వ్ భాగాన్ని సరస్వతి నాడి వాడుకుంటుంది పైకెళ్ళేటప్పుడు. అలా వాడుకోవటం వలన ఏంటంటే, ఈ వేగస్ నర్వ్‌కి మన దేహంలో ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలయ్యేటప్పుడు స్వస్థతకి దగ్గర సంబంధం ఉంటుంది. ఈ వేగస్ నర్వ్, వెంట్రల్ వేగస్ నర్వ్ అనేది ఎడమ వైపున మనకి ఇంచుమించు పొత్తి కడుపు కింద భాగంలో మొదలై ఇలా ఎడమ వైపున వెళ్ళి, ఇట్లా మెడలోంచి వెళ్ళి, ఇట్లా తలలోకి వెళ్తుంది. ఇది చక్కగా దీంట్లోంచి ప్రాణ ప్రవాహం వెళ్ళినప్పుడు మనకి ఎన్నో జన్మల కర్మల నుంచి మనకి విముక్తి అనేది లభిస్తుంది ఇక్కడ. ఇలా మనం ఏదైతే సరస్వతి దేవిని మనం మామూలుగా మనం కొలుస్తామో, ఇక్కడ మనం అదే సరస్వతి రూపాన్ని నీలం రంగుతో తారామాత రూపంగా ఇక్కడ తంత్ర పద్ధతిలో కొలుస్తున్నాము. అయితే ఇక్కడ తంత్ర పద్ధతికి, మామూలు పద్ధతికి తేడా ఏంటంటే, మామూలు పద్ధతి ప్రార్థన మనం చేసేది పిల్లల కోసం చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే, మనం ఈ అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అకల్ట్ నాలెడ్జ్ లాంటిది మనకి చేతికి రావాలి అంటే, మన దేహంలో చాలా మార్పులు జరగాలి. ఆ మార్పులకి అనుకూలంగా మనకి జ్ఞానం అనేది లభించటం మొదలుపెడుతుంది. అంత త్వరితగతిలో 1 లేదా 2 జన్మల్లో మీకు ఆ మార్పులు జరగాలి అంటే, అప్పుడు మనం కొద్దిగా సాధన చేయాలి. కఠినమైన సాధనలు చేయాలి.
తారామాత సాధన నీల సరస్వతి దేవి రూపంలో చేసినట్టయితే ఇక్కడ మీరు కుండలిని జాగృతం ఆధ్యాత్మిక జాగృతిని పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే రకరకాల విద్యల్ని నేను నేర్చుకోవాలి, అభ్యాసన నాకు మామూలుగా ఎవరికైతే అందుబాటులో ఉంటుందో అది నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళు సరస్వతీదేవి సాధన, నీల సరస్వతీదేవి సాధన చేయొచ్చు. నీల సరస్వతీదేవి ఏమిటంటే ఆవిడ చేతిలో మీరు చూశారు అంటే ఆవిడ చేతిలో కత్తి ఉంటుంది, తర్వాత కపాలం అనేది ఉంటుంది. దీనికి ఏంటి అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని దగ్ధం చేసేసి మనలో జ్ఞానాన్ని నింపేది నీల సరస్వతీదేవి. మనకి ఆత్మజ్ఞానాన్ని కూడా అమ్మ ఇస్తుంది. ఆవిడ చేతిలో చూసారంటే మీకు కమలం కూడా ఉంటుంది. ఈ కమలం ఏంటి? పవిత్రతకి చిహ్నం, జ్ఞానానికి చిహ్నం, అంతేకాకుండా మోక్షానికి కూడా చిహ్నంగా మనం చూడొచ్చు. అయితే నేను ఇందాక చూపించినట్టుగా సరస్వతి నాడిలోంచి చలనం అయ్యి పైకి వెళ్తున్నప్పుడు ఈ సరస్వతి నాడి మీరు చూసారంటే ఇంచుమించు మణిపుర చక్రం అంటే కడుపు కింద భాగంలో కలిసి మళ్ళీ పైకి వెళ్ళి మీకు మొత్తం రూట్ ఇక్కడ ఉంది. మనకి నీలం రంగు అనేసరికి ఏమవుతుందంటే ఆధ్యాత్మిక ప్రక్రియలో కళలు వస్తాయి. చాలాసార్లు మనకి మార్మిక చిహ్నాలు, రకరకాల మార్మిక చిహ్నాలు ఉంటాయి. మూడో కన్ను కనిపిస్తుంది, లేదంటే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ లాంటిది కనిపిస్తుంది, పద్మం కనిపిస్తుంది, యంత్రం కనిపిస్తుంది. ఇలా రకరకాల మార్మిక చిహ్నాలు మనం మూడో కంట్లో చూస్తాం. ఈ మార్మిక చిహ్నాలు కనిపించేటప్పుడు మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో మీకు నల్లటి ఆకాశంలో చాలా చుక్కలు మెరుస్తున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. మీకు ఏ కళలో అయినా కానీ మీకు నల్లటి ఆకాశం రకరకాల నక్షత్రాలతో వెలుగుతో కనిపించింది అంటే అది మీ అన్కాన్షియస్ మైండ్కి సూచన అనేది మీరు గ్రహించాలి. అంటే మీ దేహంలో ప్రాణ అనేది అన్కాన్షియస్ మైండ్ స్థాయి, ఈ స్థాయి దాటి పైకి వెళ్ళింది. అది వేగస్నో ద్వారా వెళ్ళొచ్చు, అంటే ఇందాక నేను చెప్పినటువంటి సరస్వతి నాడి ద్వారా వెళ్ళొచ్చు, లేదు అంటే మీకు సుషుమ్నలోంచి కూడా వెళ్ళొచ్చు. అయితే సరస్వతి నాడిలోంచి కనుక మీకు ప్రాణ పైకి వెళ్ళిందంటే మీకు సుషుమ్నలోంచి కూడా తర్వాత మీకు ప్రాణ అనేది పైకేసి వెళ్తుంది. కాబట్టి సరస్వతి నాడి యాక్టివేషన్ అనేది ఇక్కడ నేను ప్రాణ చెప్తున్నా, కుండలిని వెళ్ళటం కాదు. కుండలిని శక్తి కానీ కుండలిని పాము కానీ దాంట్లోంచి వెళ్ళవు. కుండలిని శక్తి అటుకేసి వెళ్ళకూడదు, రాంగ్ రైజింగ్ అవుతుంది. సుషుమ్నలోంచి పైకి వెళ్ళాలి. కుండలిని శక్తి అంటే ఏంటి, కుండలిని పాము అంటే ఏంటి, నేను దీని మీద వీడియోస్ చేసి ఉన్నాను. మీరు టైప్స్ ఆఫ్ అవేకనింగ్ ప్లేలిస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళారంటే అక్కడ కుండలిని జాగృతం మీద వీడియో ఉంది, అది చూసారంటే కనుక మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడి నుంచి మీకు వెళ్ళేది కేవలంగా ప్రాణ సరస్వతి నాడి నుంచి. అలా ముందు యాక్టివేట్ అయినప్పుడు తర్వాత మీకు సుషుమ్నలో కూడా చాలా ఎక్కువగా ప్రాణ ప్రవాహం అనేది అప్పటికే మీకు తెలుస్తుంది, బాగా పైకి వెళ్తుంది అనేది. ఇక్కడ మొదటి బొమ్మలో మీకు రకరకాల కోశాలు కనిపిస్తున్నాయి. లోపల ఉన్నది ఓంకారం, అది మన జీవాత్మ అనుకున్నట్టయితే దాని బయట రకరకాల కోశాలు అనేవి ఏర్పడటం మూలంగా నేను ఈ బయట లోకంలో ఈ లీల ఏదైతే జనన మరణ నా ఎన్నో జన్మల కథ ఉందో అది నేను అనుభవించగలుగుతున్నాను. అయితే మీకు ముందు ఈ జీవాత్మ చుట్టూ ముందు మీకు ఆనందమయ కోశం ఏర్పడుతుంది. ఆనందమయ కోశం మనం సమాధి స్థితుల్లో మనం ఆనందాన్ని అనుభవిస్తాం చూడండి, అది ఆనందమయ కోశం. దాని బయట విజ్ఞానమయ కోశం, అది మీ లోపల ఆలోచనలు, పై స్థాయి బుద్ధి అంతా ఇక్కడే ఉంటాయి. తర్వాత మనోమయ కోశం, మన భావోద్వేగాలు, ఇదే సబ్ కాన్షియస్ మైండ్. నేను ఇందాక చూపించా కదా సబ్ కాన్షియస్ మైండ్ అని. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే మనోమయ కోశం. మరి ఈ అన్కాన్షియస్ మైండ్ ఏంటి అంటే విజ్ఞానమయ కోశం. అంటే విజ్ఞానమయ కోశంలో ఈ సమిష్టి మానవాళికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి మనం అందుకోగలుగుతాం ఆధ్యాత్మిక ప్రక్రియలో. మనోమయ కోశం బయట ఉన్నటువంటిది ప్రాణమయ కోశం, ఇక్కడే కుండలిని చక్రాలు ఉంటాయి. బయట అన్నమయ కోశం అంటే భౌతిక దేహం. అయితే ఇక్కడ నేను అన్కాన్షియస్ మైండ్ అని మాట్లాడేది విజ్ఞానమయ కోశం గురించి చెప్తున్నాను. అయితే నేను తారామాత వీడియోలో వివరించాను.
తారామాత ఎవరు అంటే, మనకి ప్రక్రియ జరిగేటప్పుడు, ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగేటప్పుడు చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగాలు ఒక దశలో అనుభవిస్తాం. ఆ తీవ్రమైనటువంటి భావోద్వేగాలు అనుభవించేటప్పుడు మన దేహంలో శక్తి సబ్‌కాన్షియస్ మైండ్‌లో పనిచేస్తుంది. అంటే ఎక్కడ అంటే మనోమయ కోశంలో పనిచేస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో పనిచేస్తోంది కాబట్టి, అక్కడ మనం దిక్కు తోచని స్థితిలో ఏదో వ్యధలో, దుఃఖంలోనో, అవమానంలోనో మనం అది జలతత్వం. నీటిలో మునుగుతూ, తేలుతూ, ఉక్కిరిబిక్కిరవుతూ చాలా కష్టంగా అనిపిస్తుంది అక్కడ ఉన్నప్పుడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే, ఈ స్ మనకి కలలొస్తాయి. జలానికి సంబంధించినటువంటి కలలు. సముద్రంలో కొట్టుకుపోతున్నట్టు, నీటిలో మునిగిపోతున్నట్టు, చిన్న సరస్సుల నుంచి మహాసముద్రం దాకా మనకి రకరకాల రూపాల్లో జలం అనేది కనిపిస్తుంది. అయితే ఈ కలల్లో ఒక కల ఎలా వస్తుందంటే, మీకు ఆ జలం పైన నల్లటి ఆకాశం, ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ కింద జలమేమో మీ సబ్‌కాన్షియస్ మైండు. పైన కనిపించేటువంటి ఆకాశమేమో అన్‌కాన్షియస్ మైండ్. దాంట్లో అన్నింటికన్నా తేజోవంతమైనటువంటి తార ఏంటి అంటే తారాదేవి. ఆ అమ్మ మనకక్కడ ఆ స్థాయి నుంచి మనకి ఒక దిశ అనేది మనకి చూపించి మనల్ని ఆధ్యాత్మిక పరంగా మన చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళ్తుంది. అందుకనే తారాదేవి సాధన చేస్తారు. అయితే ఈ అన్‌కాన్షియస్ మైండ్ ఇక్కడ కనిపించేటువంటి ఆకాశం నేనేం చెప్పాను స్వాదిష్టాన చక్ర భాగంలో పైన కనిపిస్తుంది అని. ఇక్కడ బొమ్మలో చూసారు అంటే 2 యారోస్ పెట్టి ఉన్నాయి మొదటి బొమ్మలో. కింద యారో ఆరెంజ్ యారో ఎక్కడుంది అంటే స్వాదిష్టాన చక్రానికి కొద్దిగా పై భాగంలో ఉంది. అంటే మీకు ఇందాక నేను చెప్పిన ఉదాహరణ. మీరు సముద్రంలో కొట్టుకుపోతూ పైకేసి చూసినప్పుడు మీకు ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయన్నా గదా! అంటే ఒక రకంగా అన్‌కాన్షియస్ మైండు ఇక్కడ గూడా ఉంటుంది. అప్పుడప్పుడు మీకు కనిపిస్తుంది కలల్లో. అసలు అన్‌కాన్షియస్ మైండ్ ఈ భాగంలో ఉంటుంది. బుద్ధి చక్ర ఉంటుంది. దాటి పైకి అక్కడి నుంచి అంతా అన్‌కాన్షియస్ మైండే. ఇక్కడ పైన ఇంకో యారో పెట్టాను చూడండి బుద్ధి చక్రాన్ని సూచిస్తూ. అదంతా మీ అన్‌కాన్షియస్ మైండ్. మీలో చేతనాస్థితి ఇక్కడికి చేరినప్పుడు మీరు యూనివర్సల్ మైండ్ నుంచి పనిచేస్తారు. ఇక్కడి నుంచి ఈ స్థాయి నుంచి చాలా తేలిగ్గా రకరకాల విషయాలు మీకు అంటే ఒక మామూలు మనిషికి మూలాధార స్థాయిలో నిద్రావస్థలో కుండలిని ఉన్నప్పుడు వాళ్ళు ఈ విషయాల్ని అందుకోలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా కింద ఎక్కడ మూలాధారం స్థాయిలో కుండలిని ఉంది. ఆ స్థాయిలో ప్రతి మనిషికి అక్కడే నిద్రపోతోంది కాబట్టి, వాళ్ళు ఈ అన్‌కాన్షియస్ మైండ్ స్థాయిలో ఉన్న జ్ఞానాన్ని అందుకోలేరు. అందుకునే ప్రయత్నం చేసినా గూడా అది చాలా కష్టం, అసాధ్యం. మూలాధారంలో మీ చేతనావస్థ ఉన్నప్పుడు, మీరు అన్‌కాన్షియస్ మైండ్ ఎక్కడ ఇక్కడ ఉన్నది అందుకోవాలంటే ఎలా అవుతుంది? అందుకని ఇక్కడ నీల సరస్వతి దేవి సాధన చేసినప్పుడు ఏంటంటే, మీకు ఆ సరస్వతి నాడి కొంతవరకు ఆ చలనం అనేది ఏర్పడి, ఆ చలనంతో అక్కడి నుంచి మీరు అన్‌కాన్షియస్ మైండ్ ఇక్కడ మీరు అందుకోగలుగుతారు. ఒకవేళ మీలో ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలు కాకున్నా గూడా, మీకు కొంతవరకు మీలో ఆ అన్‌కాన్షియస్ మైండ్‌ని అందుకోగలిగేటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ రకరకాల విషయాల మీద మాట్లాడగలుగుతున్నాను అంటే కారణం నా చేతనా స్థితి ఇక్కడి నుంచి పై భాగంలో పనిచేస్తోంది. అందుకనే నాకు ఈ మార్మిక జ్ఞానం, దైవిక జ్ఞానానికి సంబంధించిన విషయాలు అట్లా నాకు తలలో వచ్చేస్తూ ఉంటాయి డౌన్‌లోడ్స్‌గా. ఇది ఏవి నేను పుస్తకాలు చదివి మీకు చెప్పటం లేదు. ఇది నేను నా చేతనా స్థితి ఈ స్థాయి బుద్ధి చక్ర పై భాగంలో పనిచేస్తోంది కాబట్టి ఈ సమాచారం నాకు చాలా తేలిగ్గా అందుబాటులోకి వస్తుంది. అదే నేను మూలాధారంలో నాకు కుండలిని నిద్రావస్థలో ఉన్నప్పుడు నాకు ఇవేమీ తెలీదు. తేడా అది. కానీ ఇప్పుడేంటంటే నా కుండలినియే లేచొచ్చి ఇక్కడ కూర్చుంది కాబట్టి నాకు తేలిక. కాకపోతే కుండలిని జాగృతమై మీరు ఈ స్థాయికి రావాలంటే అది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అందరికీ బహుశా వాళ్ళ ఇంకా వాళ్ళు తయారుగా ఉండకపోవచ్చు ఈ ప్రక్రియ జరగటానికి. అలాంటి వాళ్ళు నీల సరస్వతి దేవి ఉపాసన వలన అన్‌కాన్షియస్ మైండ్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. నేను చెప్పాను అన్‌కాన్షియస్ మైండ్‌కి మన ప్రాణ వెళ్ళిందంటే దానికి సూచనగా మనకి ఏం తెలుస్తుంది అంటే, గుర్రం ముఖం ఉన్నటువంటి దేవతా రూపం కనిపిస్తుంది. నేను గతంలో గుర్రం ముఖం ఉన్నటువంటి దేవతా రూపాలు ఏమున్నాయి అనే దాని మీద వీడియో చేశాను. ఆ వీడియోకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. మీరు ఆ వీడియో చూసారంటే అర్థమవుతుంది. ఇక్కడ హయగ్రీవ స్వామి శ్రీ మహావిష్ణువు గురువు రూపంలో హయగ్రీవ స్వామి. ఈయన సరస్వతీ దేవికి తల్లి. అందుకనే మనకి సరస్వతి నాడి మన దేహంలో యాక్టివేట్ అయ్యి
మనకి ఆ రకంగా మనకి తలలోకి శక్తి ప్రవాహం అన్‌కాన్షియస్ మైండ్ ఈ స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అన్‌కాన్షియస్ మైండ్ అంటే ఇక్కడ మనకి మోటార్ కార్టెక్స్ అని బ్రెయిన్‌లో ఉంటుంది. అక్కడికొచ్చి ఆగుతుంది సరస్వతి నాడి. అక్కడి దాకా మీకు ప్రాణ వెళ్ళింది అంటే మీకు హయగ్రీవ స్వామి కనిపిస్తారు. అంతే కాకుండా వేరే గుర్రాల ముఖాలు అశ్విని దేవతలు మీకు కలల్లో వచ్చి మీకేమైనా స్వస్థతకి సంబంధించినటువంటి వైద్యం చేస్తారు. కొంతమందికి ఏదో నిద్రపోతున్నప్పుడు అశ్విని దేవతలొచ్చి మందులు వేయటం, ఆపరేషన్స్ లాంటిది చేయటం వాళ్ళ దేహాల మీద. ఇది ఎలా జరుగుతుంది అంటే వాళ్ళలో చేతనా స్థితి ఇక్కడికి చేరింది. అన్‌కాన్షియస్ మైండ్‌కి. అక్కడే వీళ్ళంతా మీకు అందుబాటులోకొస్తారు. అక్కడ గురువు రూపంలో గుర్రం ముఖం ఉన్నటువంటి ఎంతో మంది దేవతలు, గురువులు ఉంటారక్కడ. అక్కడికి మన శక్తి చేరేసరికి మనకి మార్మిక చిహ్నాలు కనిపించటం. నాకు ఇదెలా మొదలైందంటే, నా కుండలిని జాగృతమై నాకు శక్తి ప్రవాహం తలలోకి వెళ్తోంది. అన్‌కాన్షియస్ మైండ్ స్థాయికి వెళ్తోంది అనంగా, నేను మంచం మీద నిద్రపోయినప్పుడు పైన పై కప్పుకేసి చూసినప్పుడు, నాకు పై కప్పు మీద నాకు ఇలా నిలువు గీతలు, అడ్డగీతలు నీలం రంగులో, ఆకుపచ్చ రంగులో నాకు సీలింగ్ మీద కనిపిచ్చేవి. అది నాకిట్లా గ్రిడ్ లాగా అన్నమాట. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. నాకు అన్‌కాన్షియస్ మైండు నేను చూడటం మొదలుపెట్టింది ముందు ఇదే కనిపించింది నాకు. ఆ తర్వాత వేరే చిహ్నాలు. అంటే ఒక రకంగా టైమ్ అండ్ స్పేస్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది నాకు అక్కడలా కనిపించింది. ఇలా మీకు రకరకాల విషయాలు మీకు చిహ్నాల రూపాల్లో కనిపిస్తాయి. అంటే నువ్వు టైమ్ అండ్ స్పేస్‌లో నువ్వు ఉన్నావు. నువ్వు ఇన్ని జన్మలు దీంట్లో ఎత్తావు అని సూచనగా నాకెప్పుడు అది కనిపించేది. గ్రిడ్ కనిపిస్తూ ఉండేది నాకు. పైనుంచి గూడా మనకి ఆధ్యాత్మిక ప్రక్రియలో లేదు అంటే మీకింకా ఆధ్యాత్మిక ప్రక్రియ మీ దేహంలో మొదలు కాకుండా ఈ సరస్వతి నాడి యాక్టివేషన్ వలన గూడా ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైపోతుంది. దానికి కారణం ఏమిటి అంటే గనక, నేను చెప్పా సరస్వతి నాడి మీకు కొంతవరకు వేగస్ నర్వ్‌నే వాడుకుంటుందని చెప్పాను. వేగస్ నర్వ్‌ని నేను యాక్చువల్‌గా శంకిని నాడితో నేను పోలుస్తాను. శంకిని నాడి ఇదే వెంట్రల్ వేగస్ నర్వ్ మొత్తం పాత్ అంతా శంకిని నాడి. దీంట్లో కొంత వెంట్రల్ వేగస్ నర్వ్ పాత్ సరస్వతి నాడి వాడుకుంటుంది. అయితే ఈ శంకిని నాడి మీకు ఎడమ చెవిలోకి వెళ్తుంది. వెళ్ళి మీకు తలలోకి వెళ్తుంది. ఈ శంకిని నాడి మనకి అకల్ట్ పవర్స్ ఇస్తుంది. సిద్ధులు అనేవి సైకిక్ ఎబిలిటీస్ అనేవి శంకిని నాడి యాక్టివేషన్ వలన వస్తాయి. అందుకనే సరస్వతి నాడి యాక్టివేట్ అయినప్పుడు గూడా మన దేహంలో నీల సరస్వతి దేవిని మీరు కొలిచినా గూడా సరస్వతి నాడి యాక్టివేషన్ అనేది అవుతుంది. అయినప్పుడు మనకి ఆ అన్‌కాన్షియస్ మైండ్‌లో విషయాలన్నీ మనకొస్తాయి. దాంతో పాటు అదెలాగో ఇదే మార్గాన్ని వాడుకుంటోంది కొంతవరకు కాబట్టి అకల్ట్ నాలెడ్జ్ గూడా వస్తుంది. మనకి అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి విషయాలు మనకు బాగా అర్థమయ్యాయనుకోండి, మీరు జ్యోతిష శాస్త్రం అద్భుతంగా చెప్పగలుగుతారు. మీకు జ్యోతిష శాస్త్రం బాగా చెప్పాలి అంటే గ్రహాలు అర్థం కావాలి. జంతు రూపాలకు అర్థాలేంటో తెలియాలి. దేవతా రూపాలకు అర్థాలు తెలియాలి. పురాణాలు తెలియాలి. మనిషి నైజం తెలియాలి. సైకాలజీ, పారాసైకాలజీ ఇవన్నీ అంతే కాకుండా ఆస్ట్రాలజీ, అస్ట్రానమీ ఈ ఇన్ని విషయాల మీద మనకి పట్టు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అద్భుతంగా జ్యోతిష శాస్త్రం చెప్పగలుగుతాం. ఇలాంటి రకరకాల విషయాల మీద, ఒక విషయం కాదిది. చాలా రకాల విషయాలు, రకరకాల టాపిక్స్ మీద మీకు పట్టు కావాలంటే అన్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వాలి. యాక్చువల్‌గా మీకు చాలామంది సైంటిస్ట్స్ వాళ్ళు ఏవైతే వాళ్ళు రకరకాల విషయాలు కనుగొంటారో, వాళ్ళు కనుక్కునేది ఎలాగా అంటే, వాళ్ళ దేహంలో సరస్వతి నాడి యాక్టివేట్ అయ్యి, వాళ్ళ చేతనా స్థితి అన్‌కాన్షియస్ మైండ్ స్థాయి నుంచి పనిచేస్తుంది కాబట్టి, ఈ జ్ఞానాన్ని వాళ్ళ కిందకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం రామానుజ చాలా ఫేమస్ మ్యాథమెటీషియన్. ఆయనతో వారెలా చేయగలుగుతున్నారు ఇంత బాగా మ్యాథ్స్ అని ఎవరో అడిగితే, ఆయన చెప్పిందేంటంటే, నేనేం చేయట్లేదు, నేనేం చెప్పట్లేదు. నాకు సరస్వతి దేవి కటాక్షం వలన వచ్చింది. ఆ అమ్మ చెప్పేదే నేను చెప్తున్నాను అని చెప్పేవారాయన.
అంటే ఏంటి ఆయనకి సరస్వతీదేవి మొత్తం యాక్టివేట్ అయ్యి ఉంది నాడి ఆయన దేహంలో. దాంతో మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఇప్పటికీ కూడా ఆయన చేసిన చాలా మ్యాథమెటిక్ ఫార్ములాస్ మనం ఇంకా దాన్ని వాడాలి అంటే మన దగ్గర టెక్నాలజీ లేదు. దాన్ని అర్థం చేసుకునే శక్తి మనకి లేదు మానవాళికి. అంత మ్యాథమెటికల్ జ్ఞానం ఆయన ఇచ్చి వెళ్ళారు. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకంటే అన్‌కాన్షియస్ మైండ్ నుంచి. మీకు ఈ కెమిస్ట్రీలో మనకి కెమికల్ టేబుల్ ఉంటుంది. ఆ కెమికల్ టేబుల్‌లో రకరకాల ఎలిమెంట్స్‌కి రకరకాల నంబర్‌లు ఇస్తాం. ఈ కెమికల్ టేబుల్ మనుషులు లేకపోతే సైంటిస్ట్ ఆయన తయారు చేసిన ఆయనేమి కూర్చొని అనాలిసిస్ చేసింది కాదు. ఆయనకి ఆ మొత్తం కెమికల్ టేబుల్ కంటి ముందు కనిపించిందట ఒక చిత్రంలాగా. ఆ కనిపించిందే ఆయన పేపర్ మీద వేసి తర్వాత దాన్ని ఆయన రూఢి చేసుకున్నారు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి. అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం అంతా అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. రకరకాల సబ్జెక్ట్స్ మీద, విషయాల మీద అక్కడ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం పొందగలిగే స్థితికెళ్ళినప్పుడు మనమే సైంటిస్ట్స్ అవుతాం. ఆ జ్ఞానాన్ని మనం తేలిగ్గా పొందాలి అంటే మామూలుగా అయితే సరస్వతి ప్రార్థన మనం చిన్నప్పటి నుంచి మన ఇళ్లల్లో మనకి నేర్పిస్తారు. కాకపోతే చాలా నిగూఢమైనటువంటి తంత్ర జ్ఞానాన్ని కూడా మనం పొందాలి. దాంతో పాటు జనన చక్రాల నుంచి తేలిగ్గా బయటికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో మొదలు కావాలి అంటే మీరు నీల సరస్వతీ దేవిని మీరు కొలవచ్చు. ఈ సరస్వతి నాడి మన దేహంలో యాక్టివేట్ అయిందనే దానికి ఇంకో చిహ్నం ఏంటి అంటే నీలం పాము కనిపించటం. నీలం పాము సరస్వతీదేవికి చిహ్నం. నీల సరస్వతీదేవికి సరస్వతి నాడికి సంబంధం ఇది. ఈ సరస్వతి నాడి అన్‌కాన్షియస్ మైండ్‌కి చేరుతుంది. దాని రంగు నీలం. నీల సరస్వతి రంగు నీలం. నీలం అంటేనే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ లేదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి తెలివి, జ్ఞానం. ఉంటానండి. నమస్కారం.